స్థానిక విజయవాడ ప్రధాన రహదారి వినాయకుడి విగ్రహం వద్ద తమకు వేతనాలు పెంచడంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరాయి. తెనాలి ప్రాజెక్టు కమిటీ ప్రెసిడెంట్ పి. విజయలక్ష్మి అధ్యక్షతన జరుగుతున్న రిలే నిరాహార దీక్షల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ కె. బాబు ప్రసాద్ నాయకులు పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా బాబు ప్రసాద్ మాట్లాడారు. గౌరవ వేతనం పేరుతో మొత్తం సర్వీస్ కాలం అంగన్వాడీల చేత వెట్టి చాకరీ చేయించుకోవడానికి బాలకులు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 23 ప్రకారం వెట్టి చాకరీని నిషేధించింది. కానీ అంగన్వాడీల రూపంలో ఆ విధానం కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. భారత కార్మిక చట్టం 1950లో నిర్ణయించిన కనీస వేతనాలు ఇప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా వీరి పరిస్థితి మాత్రం మారడం లేదని ఆవేదన చెందారు. ఇప్పటికన్నా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు కూడా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోరాటం మాత్రమే అంగన్వాడీల ముందున్న కర్తవ్యమని తెలిపారు. ఐక్యంగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏవిన్ కుమారి మాట్లాడారు. మొబైల్ ఫోన్లు కొత్తవి ఇచ్చినంత మాత్రాన మొత్తం సమస్యలు పరిష్కారం చేసినట్లు కాదని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన వేతన హామీ గురించి మాట్లాడకపోవడం సరికాదన్నారు. తమ డిమాండ్లు 9 పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వల్లి, కె. మధులత, ఈ సుమతి, వై. పున్నమ్మ, సిహెచ్ అరుణజ్యోతి, వి. సీత మహాలక్ష్మి, బి. లలిత కుమారి, కృష్ణవేణి, సలోమి, లక్ష్మి, జె. ప్రమీల, ప్రశాంతి, చింతామణి, వెంకయ్యమ్మ, ఆర్. గృహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అప్పుడేటువంటి ప్రభుత్వం మీకు అన్యాయం చేస్తూ ఉంది. మిమ్మల్ని రోడ్డు మీదకి రానియటం సరైనది కాదు, చాలా మూర్ఖత్వం. సమ్మెదాకా పరిస్థితిని రానియకూడదు. మేము లేనందువల్ల ఈ పరిస్థితి వచ్చింది. అదే మేము కనుక ఉంటే ఇట్లా పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదు. మీరు ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోండి, మనం వస్తే మీ సమస్యలను పరిష్కారం అవుతాయి అని చెప్పేసి మేము పిలవకపోయినా స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి ఇక్కడికి వచ్చి హామీలు ఇవ్వటం జరిగింది. హామీలు ఇచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలుగా గడిచిపోతా ఉంది. కనీసం మేము ఇచ్చిన హామీలు ఇవి, ఆ హామీల అమలు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాట మాత్రం కూడా వాళ్ళ దగ్గర నుంచి లేదు. చాలా సందర్భాల్లో మా నాయకులు వెళ్ళి కలిసినా కానీ చాలా మొండి వైఖరి, వినటం, తల ఒప్పటం తప్పనిచ్చి ఎటువంటి రిప్లై స్పందన అనేటువంటిది లేదు. అందుకనే గత్యంతరం లేక అంచెలంచెలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో కూడా మేము ఎవరిని స్ఫూర్తి తీసుకున్నామంటే మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తి తీసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళని ఈ దేశాన్ని నుంచి ఎల్లగొట్టడానికి సత్యాగ్రహం అనేటువంటిది గొప్ప ఆయుధంగా ఆయన తీసుకున్నాడు. అందుకనే మేము మా పట్టలు మార్చుకుని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని 14 రోజుల ముందు నోటీస్ కూడా ఇచ్చాం. కానీ బాధ్యత గల ప్రభుత్వాలు ఎవరు కూడా మీరంతా వెళ్ళక్కర్లేదు దీక్షలకి, మీ నాయకులను పిలుస్తాం, చర్చలు చేస్తామని చెప్పేసి పిలుస్తారు. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. అందుకని ప్రజానాయకాన్ని కూడా అర్థం చేసుకోమంటున్నాం. ఏకపక్షంగా సమ్మె చేయాలా, వన్ సైడ్ మాకు డిమాండ్ల కోసం మేము ఏమైనా చేస్తామనేది కాదు. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులకి నష్టం జరగకుండా మా శరీరానికి గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో దాన్ని అమలు కోసం మేము ఎన్నోసార్లుగా అంటే ఎక్కువ మంది మంత్రుల్ని, అలాగే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి గారు అయిన గుమ్మడి సంధ్యారాణి గారిని కూడా కలవడం జరిగింది. ఇంతకుముందు కూడా అనేక సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా స్పందించిన ఆవిడ నిన్న మా 3 సంఘాల యూనియన్ నాయకుల్ని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి, మేము ఇప్పటివరకు మీకు చాలా ఇచ్చేసాము, అంటే ఫోన్లు ఇచ్చేసాము, అలాగే చనిపోతే మట్టి ఖర్చులు జీవో ఇచ్చేసాము అని చెప్తున్నారు. ఆవిడ చెప్పిన దానిలో మా ఫోన్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన ఫోనుకి దీనికి పెద్ద తేడా ఏం లేదు. అది వాళ్ళు వర్క్ చేయించుకోవడానికి మాత్రమే ఆ ఫోన్లు ఇచ్చారు. అట్లాగే మట్టి ఖర్చులు జీవో అన్నారు. ఆ మట్టి ఖర్చుల జీవోలో ఇంతవరకు కూడా ఒక కార్యకర్త చనిపోతే దాదాపు సంవత్సరం అవుతున్నా కూడా ఆ మట్టి ఖర్చులు డబ్బులు లేవు. మట్టి ఖర్చులు అంటే వెంటనే ఇచ్చేది, కానీ అది కూడా అమలు జరగటం లేదు. ఇంతవరకు మేము చాలా చేశాము. మీ జీతాల సంగతి నేను మంత్రి గారితో మాట్లాడతాను, ముఖ్యమంత్రి గారితో, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు, నిలిపివేయండి అని చెప్పారు. కానీ మా 3 సంఘాల నాయకులు కూడా అందరూ కలిసి ఒకటే నిర్ణయంగా ఉన్నారు. ఏదైతే మేము ఈ కార్యక్రమం చేపట్టామో, ఈ రిలే దీక్షలు, అలాగే మార్చిలో మహాధర్నా నిర్ణయించామో అది మాత్రం చేసి తీరుతాము. మీరు మంత్రి గారిని మాట్లాడి మాకు ఈ మార్చి 2వ తేదీలోపు మీ నిర్ణయాన్ని తెలియజేసినట్లయితే నిలుపుదల చేయడానికి వీలుంటుంది. కానీ లేకపోతే మహాధర్నా అయితే